ఎస్ ఎక్సెల్ లో లాంబ్డా ఫంక్షన్. ఎక్సెల్ లో రెగ్యులర్ గా యూజ్ చేసే ఫంక్షన్స్ తో కంపేర్ చేస్తే ఈ లాంబ్డా ఫంక్షన్ అనేది డిఫరెంట్ అండి. ఈ లాంబ్డా ఫంక్షన్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే, ఇప్పుడు ఎక్సెల్ లో మనం నార్మల్ క్యాలిక్యులేషన్స్ కి డిఫరెంట్ ఫార్ములాస్ యూజ్ చేస్తాం కదండి. ఎడిషన్ చేయడానికి సమ్ అని, యావరేజ్, కౌంట్, ఇలా డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. కానీ పారామీటర్స్ ని బేస్ చేసుకొని ఈ లాంబ్డా ఫంక్షన్ అనేది యూజ్ చేస్తామండి. అంటే ఈ లాంబ్డా ఫంక్షన్ ద్వారా మన ఐడియాస్ తో ఒక కస్టమ్ ఫార్ములాని మనమే ఓన్ గా క్రియేట్ చేయొచ్చు. ఎలాంటి విబిఏ ప్రోగ్రామింగ్ లేకుండా, లెంతీగా ఫంక్షన్స్ అనేది యూజ్ చేయకుండా షార్ట్ కట్ లో ఈజీగా మనం రాయొచ్చండి. ఈ లాంబ్డా ఫంక్షన్ ని మీరు క్లియర్ గా అర్థం చేసుకుంటే కాంప్లెక్స్ ఫంక్షన్స్ కూడా, పెద్ద పెద్ద ఫంక్షన్స్ కూడా మీరు ఈజీగా రాయొచ్చు. అది ఎలానో క్లియర్ గా నేర్చుకుందామండి. ఇప్పుడు ఎక్సెల్ లో ఈ లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేసి బేసిక్ రిపోర్ట్స్ లో కావచ్చు, అడ్వాన్స్ రిపోర్ట్ లో, ఎక్స్పర్ట్ లెవెల్లో, రియల్ టైమ్ గా కూడా డిఫరెంట్ రిపోర్ట్ లో ఏ విధంగా యూజ్ చేస్తారో క్లియర్ గా నేర్చుకుందాం. ఎవ్రీ రిపోర్ట్ లో నార్మల్ ఫంక్షన్ ని ఏ విధంగా రాస్తాం లెంతీగా, లాంబ్డా ఫంక్షన్ ద్వారా ఈజీగా ఎలా రాయొచ్చో క్లియర్ గా నేర్చుకుందామండి. ఓకేనా? వీర్స్ ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి. డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. చూడండి వీర్స్, ఆల్రెడీ ఎక్సెల్ ఫైల్లో కొన్ని కస్టమ్ ఫార్ములాస్ ను ముందుగానే క్రియేట్ చేసాం. అవి ముందు చూద్దాం. దాని తర్వాత లాంబ్డా ఫంక్షన్ ద్వారా ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందామండి. ఇప్పుడు జనరల్ గా ఒక 2 వాల్యూస్ ని ఎడిషన్ చేయాలనుకోండి, మన ఫార్ములా ఎలా యూజ్ చేస్తాం? ఇక్కడ ఏబి వాల్యూస్ ని ఎడిషన్ చేయాలండి. దీనికోసం ఈక్వల్ టు ఏలో ఉన్న వాల్యూని, ఆ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకుంటాం, ప్లస్ బిలో ఉన్న సెల్ ని రెఫరెన్స్ గా తీసుకుంటాం. ఎంటర్ కొడితే ఆటోమేటిక్ గా సమ్ వాల్యూ వస్తుంది. లేదా సమ్ చేయాలి అనుకోండి 2 వాల్యూస్ ని, మనకి డైరెక్ట్ ఫార్ములా ఉంది, ఈక్వల్ టు సమ్, ఓపెన్ బ్రేసెస్. ఈ 2 వాల్యూస్ ని మనం డైరెక్ట్ గా సెలక్షన్ చేస్తాం, క్లోజ్ చేసి ఎంటర్ కొడితే టోటల్ రిజల్ట్ వస్తుందండి. అలానే మనకి మల్టిప్లికేషన్ చేయాలంటే డైరెక్ట్ ఫంక్షన్ కూడా ఉందండి, ప్రోడక్ట్. మరి సబ్ట్రాక్షన్ చేయాలంటే ఫంక్షన్ ఏమైనా ఉందా అంటే లేదు. కానీ నేను ముందుగానే సబ్ట్రాక్షన్ కి ఒక ఫార్ములా క్రియేట్ చేశాను, సబ్ అని. ఒక 2 వాల్యూస్ ని సబ్ట్రాక్షన్ చేయాలండి. ఏ వాల్యూ నుంచి బి వాల్యూని తీసేయాలండి. దీనికోసం నేను ఈక్వల్ టు, ఇదిగోండి సబ్, ఆటోమేటిక్ గా ఫార్ములా వచ్చిందా రాలేదా? ఇది మీ సిస్టమ్ లో రాదండి, నేను ఓన్ గా క్రియేట్ చేశాను. ఇక్కడ ఏబి 2 పారామీటర్స్ అడుగుతుందా లేదా? ఇది నేను ఓన్ గా క్రియేట్ చేశాను, సబ్ అని ఒక ఫంక్షన్. ఇప్పుడు ఏ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకున్నాను, కామా బి సెల్ ని రిఫరెన్స్ గా తీసుకున్నాను. ఇప్పుడు క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. ఇదిగోండి 20 లో నుంచి 5 మైనస్ అయిందండి, 15 ఆన్సర్ వచ్చింది. అసలు ఈ సబ్ అనే ఫంక్షన్ ఎలా క్రియేట్ చేసాం? అలానే ఇక్కడ ఇంకో రిపోర్ట్ చూడండి. ఇక్కడ మంత్ నేమ్స్ ఇచ్చాను, మంత్ వైజ్ గా సేల్స్ ఇచ్చానండి. మంత్లీ గ్రోత్ అనేది పర్సంటేజ్ లో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ జనవరి మంత్ లో 6000 సేల్ చేశారండి, ఫిబ్రవరి మంత్ లో 7500 సేల్ చేశారండి. రెండింటిని కంపేర్ చేస్తే ఫిబ్రవరి మంత్ లో ఎంత గ్రోత్ అయిందో పర్సంటేజ్ లో రావాలండి. అలా రావాలనుకోండి, నేను డైరెక్ట్ గా ఒక ఫంక్షన్ క్రియేట్ చేశానండి. ఎలా యూజ్ చేశాను? ఈక్వల్ టు, ఇదిగోండి మంత్లీ గ్రో ఫార్ములా యూజ్ చేశాను. ఇక్కడ పారామీటర్స్ ఏంటంటే ప్రెసెంట్ మంత్, అలానే లాస్ట్ మంత్ అడుగుతుంది. ఎండింగ్ మంత్ 7500, కామా అలానే లాస్ట్ మంత్, ఆ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకున్నాను. ఇప్పుడు క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. ఇదిగోండి 25% గ్రోత్ అయింది. అంటే నార్మల్ గా మనకి మంత్లీ గ్రోత్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం డిఫరెంట్ గా మన ఫార్ములా అనేది యూజ్ చేయాలండి. అంత ప్రొసీజర్ లేకుండా ఎండింగ్ మంత్ అలానే స్టార్టింగ్ మంత్ తీసుకున్నాను, ఆటోమేటిక్ గా రిజల్ట్ వచ్చేసింది. దీన్ని ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేశాను అనుకోండి, ఇక్కడున్న మంత్లీ సేల్స్ ప్రకారంగా ఆటోమేటిక్ గా గ్రోత్ వచ్చేసింది చూడండి. అలానే ఇక్కడ చూడండి, ప్రోడక్ట్ నేమ్స్ ఇచ్చానండి, దానికి సంబంధించిన ప్రైస్, వాటికి సంబంధించిన డిస్కౌంట్ ఇచ్చాను. ఫైనల్ ప్రైస్ కనుక్కోవాలంటే మనం ఎలా అప్లై చేస్తాం? ముందు డిస్కౌంట్ ప్రైస్ కనుక్కోవాలి. ఇక్కడ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ డిస్కౌంట్, మనకి డిస్కౌంట్ ప్రైస్ వచ్చింది. దీని ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేశాను, రిమైనింగ్ డిస్కౌంట్ ప్రైస్ కూడా ఫైండ్ అవుట్ చేశానండి. ఇప్పుడు ఫైనల్ ప్రైస్ కనుక్కోవాలంటే ఈక్వల్ టు నార్మల్ ప్రైస్ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకున్నానండి, మైనస్ డిస్కౌంట్ ప్రైస్ ని రిఫరెన్స్ గా తీసుకున్నాను. ఎంటర్ కొట్టాను అనుకోండి, ఇదిగోండి ఇక్కడ మనకి ఫైనల్ ప్రైస్ వచ్చింది. అవునా కదా? ఇలా ఇండివిజువల్ కాలమ్స్ లో నేను ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చింది. అలా కాకుండా ముందుగానే దీనికి నేను ఫంక్షన్ అనేది క్రియేట్ చేశానండి. చూడండి ఇక్కడ ఈక్వల్ టు, ఇదిగోండి డిస్కౌంట్ ప్రైస్ అని ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేశాను. దీనికి పారామీటర్స్ ఏమున్నాయి? రెండే రెండు, ప్రైస్ కామా డిస్కౌంట్. వీటిని రిఫరెన్స్ గా తీసుకున్నాను. క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. అదిగోండి సేమ్ అమౌంట్ వచ్చిందండి. ఇండివిజువల్ గా మల్టిప్లికేషన్స్ అని డిఫరెంట్ ఆపరేటర్స్ ఏమి యూజ్ చేయలేదండి. ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి, సేమ్ ఫైనల్ ప్రైస్ వచ్చిందండి. కానీ పర్టికులర్ గా ఈ ఫంక్షన్ అనేది ఇదే రిపోర్ట్ లో ఈ వాల్యూస్ గా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇక్కడ ఒక రిపోర్ట్ ఉందండి, 6000 సేల్ జరిగింది.
ఇందులో ఒక 12% అనేది తీసేయాలనుకుంటున్నానండి. ఫార్ములా ఎలా అప్లై చేస్తాను చూడండి. ఈక్వల్ టు డిస్కౌంట్ ప్రైస్ కామా డిస్కౌంట్ ప్రైస్ 12%. క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. అదిగోండి ఫైనల్ ప్రైస్ వచ్చింది. అంటే మీ కంప్యూటర్లో ఎలాంటి ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేసినా ఆ ఫంక్షన్ అనేది ఉంటుందండి. ఎలాంటి డేటాలో అయినా సరే మీరు అప్లై చేయొచ్చు. ఈ ఫంక్షన్స్ అన్ని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దామండి. అలానే ఇక్కడ అడ్వాన్స్ రిపోర్ట్ చూసుకుంటే ఇక్కడ పర్సన్ నేమ్స్ వాళ్ళు సేల్ చేసిన సేల్స్ వాల్యూస్ ఇచ్చానండి. వీళ్ళకి ర్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. ఎలా? ఇక్కడున్న కండిషన్ ప్రకారంగా 10,000 10,000 కన్నా ఎక్కువగా సేల్ చేస్తే ఎక్సలెంట్ అని రావాలండి. 5,000 కన్నా ఎక్కువగా సేల్ చేస్తే గుడ్ అని రావాలి. 5,000 లోపు సేల్ చేస్తే యావరేజ్ అని రావాలి. ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ యూజ్ చేయాలంటే మల్టిపుల్ టైమ్స్ ఇఫ్ ఫార్ములా యూజ్ చేయాలి. లేదా ఇఫ్ ఎస్ ఈ ఫంక్షన్ అనేది యూజ్ చేయాలి. బాగా లెంతీగా ఉంటుందండి సింటాక్స్. అలా కాకుండా ఈజీగా ఎలా అప్లై చేస్తున్నాను చూడండి. దీనికి నేను క్రియేట్ చేసిన ఫంక్షన్ ఏంటంటే ఈక్వల్ టు సేల్స్ ర్యాంక్ అని ఒక ఫంక్షన్ యూజ్ చేశాను. మీరు డైరెక్ట్ గా ఓన్లీ సేల్స్ ని రిఫరెన్స్ గా తీసుకోండి చాలు. అంతేనండి. ఇప్పుడు క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. ఇదిగోండి యావరేజ్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు సేల్ చేసిన వాల్యూ అనేది 5,000 లోపే కదండి. కాబట్టి యావరేజ్ వచ్చింది. దీన్ని ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి. వీళ్ళు సేల్ చేసిన వాల్యూ తగ్గట్టుగా ఇక్కడ ర్యాంక్ అనేది వచ్చిందండి. అలా ఇక్కడ చూడండి. ఇక్కడ స్టూడెంట్ నేమ్స్ వాళ్ళ స్కోర్స్ ఉన్నాయండి. వాళ్ళ గ్రేడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 100 కన్నా ఎక్కువ ఉంటే ఏ గ్రేడ్ రావాలి. 50 కన్నా ఎక్కువ ఉంటే బి గ్రేడ్ రావాలి. 50 లోపు ఉంటే సి రావాలి. లేదా 25 లోపు ఉంటే డి గ్రేడ్ రావాలి. దీనికి నేను గ్రేడ్ అనే ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేశాను. యాక్చువల్గా ఎక్సెల్లో గ్రేడ్ అనే ఎలాంటి ఫంక్షన్ లేదండి. నేను క్రియేట్ చేశాను. ఈక్వల్ టు గ్రేడ్ స్కోర్ సెల్ని రిఫరెన్స్ గా తీసుకోండి. క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. ఇదిగోండి 50 లోపు కాబట్టి సి గ్రేడ్ వచ్చింది. దీన్ని ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి. వీళ్ళ స్కోర్ కు తగ్గట్టుగా ఇక్కడ ఆల్రెడీ ఇచ్చిన కండిషన్స్ ప్రకారంగా ఆటోమేటిక్ గా గ్రేడ్ అనేది జనరేట్ అయిందండి. ఇలా డిఫరెంట్ రిపోర్ట్లో మనం కస్టమ్ ఫార్ములాస్ ని క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు రియల్ టైమ్ గా కొన్ని అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ చూడండి. ఇక్కడ ఒక సేల్స్ రిపోర్ట్ అయితే ఇచ్చానండి. రిపీటెడ్ సేల్స్ పర్సన్స్ రిపీటెడ్ ప్లేసుల్లో రిపీటెడ్ ప్రొడక్ట్స్ ని సమ్ వాల్యూస్ కి సేల్ చేశారండి. ఇక్కడ ఏం చేసాము? ఒక ప్రోడక్ట్ నేమ్ అయితే ఇచ్చానండి. ఈ ప్రోడక్ట్ నేమ్ ని బేస్ చేసుకొని ఈ ప్రొడక్ట్స్ అనేది ఎవరెవరు ఏ ప్లేసుల్లో సేల్ చేశారో అవి కూడా డిసెండింగ్ ఆర్డర్ లో హైయెస్ట్ నుంచి లోయెస్ట్ వాల్యూ దాకా రావాలండి. ఇలా రావాలనుకోండి మీరు ఫిల్టర్ ఫార్ములా, సార్ట్ ఫార్ములా ఇలా మల్టిపుల్ ఫంక్షన్స్ అనేది ఒకే ఫార్ములాలో యూజ్ చేయాలి. అంత ప్రొసీజర్ లేకుండా నేను ఈజీగా ఎలా అప్లై చేశానో చూడండి. దీనికి నేను క్రియేట్ చేసిన ఫార్ములా వచ్చి కస్టమ్ ఫిల్టర్ అని ఒక ఫంక్షన్ అయితే నేను క్రియేట్ చేశాను. కస్టమ్ ఫిల్టర్ దీనికి పారామీటర్స్ ఏంటండి? ఇక్కడున్న ఈ మెయిన్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. మొత్తం డేటాని సెలక్షన్ చేయండి. కామా ఇక్కడ పారామీటర్స్ కూడా ఈజీగా అర్థం అవడం కోసం ఆ నేమ్స్ కూడా మనమే క్రియేట్ చేయొచ్చు. ఫిల్టర్ కాలం అంటే ఇక్కడ మీకు ప్రోడక్ట్స్ కాలమే కదండి ఫిల్టర్ అవ్వాల్సింది డేటా. కాబట్టి ఇక్కడ ప్రోడక్ట్ కాలం ఏదైతే ఉందో ఆ డేటా మొత్తాన్ని ఆ కాలం డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. కామా ఫిల్టర్ వాల్యూ ఏ డేటా అయితే ఫిల్టర్ అవ్వాలో అది సపరేట్ సెల్లో ఇచ్చారు కదండి. ఆ సెల్ని రిఫరెన్స్ గా తీసుకోండి. ఇప్పుడు క్లోజ్ చేయండి. ఎంటర్ కొట్టండి. అదిగోండి ఆటోమేటిక్ వచ్చేసింది. అది సార్టింగ్ కూడా జరిగిందండి. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అనేది మనకి హైయెస్ట్ వాల్యూ నుంచి లోయెస్ట్ వాల్యూ దాకా. ఇక్కడ మీరు ప్రోడక్ట్ ని చేంజ్ చేశారనుకోండి ఆటోమేటిక్ గా చేంజ్ అయ్యింది. ఇక్కడ నేను మౌస్ అని చేంజ్ చేశాను. అది ఆటోమేటిక్ గా ఫిల్టర్ అయిందా లేదా? అది కూడా సార్టింగ్ జరిగింది. అలా ఓన్లీ ప్రోడక్ట్ ఒక్కటే కాదండి. ప్లేస్ వైజ్ గా కూడా మీరు సార్టింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫార్ములాలో నేనేం చేస్తున్నాను? ఇదే కదండి ఫిల్టర్ కాలం. దీన్ని ఎడిట్ చేసి ఇక్కడ ప్లేస్ కాలం ని రిఫరెన్స్ గా తీసుకుంటున్నాను. ఎంటర్ కొట్టాను. ఇక్కడ ఫిల్టర్ వాల్యూ అనేది ప్రోడక్ట్ నేమ్ ఉంది కాబట్టి ఇక్కడ మీరు ఏం చేంజ్ చేస్తారు? ప్లేస్ అనేది చేంజ్ చేయండి. ఇక్కడ నేను తెనాలి ఇస్తున్నాను. అదిగోండి తెనాలి లిస్ట్ అనేది ఫిల్టర్ అయింది. అది కూడా హైయెస్ట్ నుంచి లోయెస్ట్ సార్టింగ్ అనేది జరిగింది. మీకు జనరల్ గా ఇలా ఫిల్టర్ అవ్వాలన్నా సార్టింగ్ జరగాలన్నా ఇలా సింపుల్ గా ఫార్ములా యూజ్ చేస్తే కుదరదండి. చాలా లెంతీగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది? ఈ ఫార్ములాని ఎలా క్రియేట్ చేసామో కూడా చూద్దామండి. అలానే లాస్ట్ రిపోర్ట్ చూడండి. ఇది కూడా సేల్స్ రిపోర్టేనండి. ఇక్కడ సెల్లర్ నేమ్స్ రిపీటెడ్ గా ఉన్నారండి. కేటగిరీస్ డిఫరెంట్ ప్లేసులు రిపీటెడ్ గా ఉన్నాయి. ప్రోడక్ట్ నేమ్స్ అలానే సేల్స్ వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ నాకు ప్లేస్ వైజ్ గా సార్టింగ్ చేయాలి. ఎలా చేయాలి? సేల్స్ వాల్యూని బేస్ చేసుకొని సేల్స్ రాకూడదండి. హైయెస్ట్ సేల్ జరిగిన ప్లేస్ అనేది ఫస్ట్ ప్లేస్ లో, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అలా నాకు సార్టింగ్ రావాలి. ఓన్లీ ప్లేసెస్ మాత్రమే సార్టింగ్ జరగాలి. అది సేల్స్ వాల్యూ పరంగా. దానికి నేను ఫార్ములా ఎలా క్రియేట్ చేశాను? ఈక్వల్ టు సార్ట్ బై ఫీల్డ్ అని ఒక ఫార్ములా అయితే క్రియేట్ చేశాను. ఇక్కడ రెండు పారామీటర్స్ ప్లేస్ వైజ్ గా సార్టింగ్ జరగాలి. ప్లేస్ కాలం ని రిఫరెన్స్ గా తీసుకోండి. ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేశాను. కామా అది మీకు సేల్స్ వైజ్ గా రావాలి కాబట్టి సేల్స్ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. ఈ మొత్తాన్ని ఈ రేంజ్ మొత్తాన్ని ఎంటర్ కొట్టండి. ఇదిగోండి ఫస్ట్ తెనాలి, గుంటూరు, విజయవాడ, చీరాల. ఫస్ట్ తెనాలిలో హైయెస్ట్ సేల్ జరిగింది. దాని తర్వాత గుంటూరు.
విజయవాడ, చీరాల. అంటే సింపుల్ గా మీరు ప్లేస్ డేటాని సేల్స్ డేటాని తీసుకుంటే ఆటోమేటిక్ గా సార్టింగ్ జరిగింది. అంటే ఇక్కడ ప్లేసెస్ యూనిక్ గా వచ్చింది, సేల్స్ వాల్యూ సమ్ జరిగింది, అవి యూనిక్ గా వచ్చినాయి, అలానే సార్టింగ్ జరిగింది. కరెక్ట్ గా చెప్పాలంటే ఈ డేటా రావాలంటే మినిమం 3 ఆర్ 4 ఫంక్షన్స్ ఒకే ఫార్ములాలో యూజ్ చేయాలి. అంత ప్రొసీజర్ లేకుండా సింపుల్ గా రెండే రెండు పారామీటర్స్ బేస్ చేసుకొని నాకు రిజల్ట్ అనేది వచ్చిందండి. అలా ఎలాంటి రిపోర్ట్ అయినా ఈక్వల్ టు సార్ట్ బై ఫీల్డ్, ఇక్కడ సెల్లర్ డేటాని రిఫరెన్స్ గా తీసుకుంటున్నానండి, కామా సేల్స్ డేటాని రిఫరెన్స్ గా తీసుకుంటున్నాను. ఎంటర్ కొట్టండి. ఇదిగోండి, ఫస్ట్ హైయెస్ట్ సేల్ జరిగింది వాల్యూ స్టోర్ లో, దాని తర్వాత వి ఫర్నిచర్ మార్లో. ఇది కరెక్టా కదా తెలియడం కోసం ముందుగానే నేను డేటా క్రియేట్ చేశానండి. ఇదిగోండి, ఇక్కడ రిపోర్ట్ చూస్తే ఫస్ట్ తెనాల్లోనే హైయెస్ట్ సేల్స్ వాల్యూ, దాని తర్వాత గుంటూరు, విజయవాడ, చీరాల. ఎగ్జాక్ట్ గా రిజల్ట్ అనేది కరెక్ట్ గా వచ్చిందా రాలేదా? ఓకే వ్యూయర్స్, మరి ఎక్సెల్ లో లాంబ్డా ఫంక్షన్ ద్వారా ఇలా ప్రతి రిపోర్ట్ లో కస్టమ్ ఫంక్షన్స్ ని ఎలా జనరేట్ చేసాం, దీనికోసం ఎలాంటి ఆప్షన్స్ యూజ్ చేసాం, స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ రిపోర్ట్ లో చూసుకుంటే మనకి డిఫాల్ట్ గా సమ్ అనే ఫంక్షన్ ఉంది, కానీ సబ్ అనే ఫంక్షన్ ఉండిద్దా అంటే ఉండదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆల్రెడీ నేను కస్టమ్ ఫంక్షన్స్ మొత్తాన్ని డిలీట్ చేశానండి. ఈక్వల్ టు మీరు సబ్ అన్న సబ్ టోటల్ సబ్స్టిట్యూట్ ఈ ఫార్ములాస్ అయితే వచ్చినాయి, కానీ సబ్ అనే ఫార్ములా లేదండి, ఏ ఫార్ములా లేదండి. ఇదిగోండి, మంత్లీ గ్రోత్ ఎలాంటి ఫార్ములా లేదండి. ఓకే, జనరల్ గా 2 వాల్యూస్ ని మనం సబ్ట్రాక్షన్ చేయాలనుకోండి, మనం ఎలా యూజ్ చేస్తాం, ఏ మైనస్ బి, ఎడిషన్ చేయాలంటే ఏ ప్లస్ బి, అలానే కదండి. అలా ఇప్పుడు మనం సబ్ అనే ఫంక్షన్ ని క్రియేట్ చేద్దాం. అలా క్రియేట్ చేయాలంటే మీరు ఫార్ములా ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ నేమ్ మేనేజర్ అనే ఒక ఆప్షన్ అయితే ఉందండి, దీన్ని క్లిక్ చేయండి. మీకు ఒక బాక్స్ అయితే ఓపెన్ అయింది కదండి విండో. ఇక్కడ న్యూ అనే బటన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనం క్రియేట్ చేస్తామండి. మీ ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ నేమ్ ఇక్కడ టైప్ చేయండి, సబ్. ఓకేనా? ఆ ఫంక్షన్ ఆ ఫార్ములా అనేది ఇక్కడ మీరు టైప్ చేయండి, లేదా సపరేట్ గా మీరు సెల్లో టైప్ చేసి ఆ డేటాని కాపీ చేసినా ఓకేనండి. ఇక్కడ నేను ఎలా టైప్ చేస్తున్నాను చూడండి, ఈక్వల్ టు లాంబ్డా ఓపెన్ బ్రేసెస్. ఫస్ట్ మీరు పారామీటర్స్ తీసుకోవాలండి. ఇక్కడ మీరు 2 వాల్యూస్ తీసుకుంటారు, ఏ వాల్యూ అండ్ బి వాల్యూ, ఏ కామా బి ఇలా తీసుకోండి, కామా. దీని తర్వాత ఫార్ములా యూజ్ చేయండి. అంటే ఇక్కడ మీరు సబ్ట్రాక్షన్ జరగాలి కాబట్టి ఆ సబ్ట్రాక్షన్ ఫార్ములా ఏందండి, ఇక్కడ బ్రాకెట్ లో నేను ఏ మైనస్ బి క్లోజ్ చేయండి, మళ్ళీ లాంబ్డా ఫంక్షన్ ని క్లోజ్ చేయండి. ఈ విధంగా రాస్తారు. ఇక్కడ క్లియర్ గా గమనించండి, పారామీటర్స్ ఏందో ఇక్కడ రాయండి. ఓకే, ఆ పారామీటర్స్ తీసుకున్న తర్వాత ఆ పారామీటర్స్ ని బేస్ చేసుకొని ఎలాంటి క్యాలిక్యులేషన్ జరగాలో ఆ ఫార్ములా అనేది ఇలా రాశారండి. మీకు సబ్ట్రాక్షన్ జరగాలి కాబట్టి ఏ మైనస్ బి ఇలా రాశారు. ఇప్పుడు ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి, సబ్ అనే నేమ్ తో ఒక ఫంక్షన్ అయితే జనరేట్ అయిందండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈక్వల్ టు సబ్ వచ్చిందా రాలేదా? ఇప్పుడు పారామీటర్స్ డిస్ప్లే అవుతున్నాయి లేదా, ఏ కామా బి. ఇక్కడ 25 ఉందండి. ఈ 2 సెల్స్ ని రిఫరెన్స్ గా తీసుకున్నాను, ఏ వాల్యూ కామా బి వాల్యూ. మనకి రిజల్ట్ ఎంత వస్తుంది, 25 లో నుంచి 25 తీసేస్తే 0 వస్తుంది. ఇది ఎక్సెల్ షీట్ లో ఎక్కడైనా యూజ్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజ్ చేస్తాం చూడండి, ఈక్వల్ టు సబ్, ఏ నెంబర్ వచ్చి 57,000 కామా బి నెంబర్ వచ్చి 45,000. 57,000 నుంచి 45,000 రిమూవ్ అవుతుంది, ఎంటర్. అదిగోండి 12,000 రిజల్ట్ వచ్చింది. ఇలా బేసిక్ గా క్రియేట్ చేయండి. అలానే నెక్స్ట్ రిపోర్ట్ చూడండి. ఈ రిపోర్ట్ లో నాకు మంత్లీ గ్రోత్ కనిపించాలండి. ఫిబ్రవరి మంత్ లో జనవరి మంత్ తో కంపేర్ చేస్తే ఫిబ్రవరి మంత్ ఎంత గ్రోత్ అయిందో పర్సంటేజ్ లో రావాలండి. అలా రావాలనుకోండి, మన ఫార్ములా ఎలా అప్లై చేస్తాం, ఈక్వల్ టు బ్రేసెస్ ఎలా ఇస్తారంటే ఎండింగ్ సేల్స్ వాల్యూ ఫిబ్రవరి సేల్స్ వాల్యూ మైనస్ జనవరి సేల్స్ వాల్యూ మైనస్ చేయండి, దీన్ని క్లోజ్ చేయండి. ఆ వచ్చిన అమౌంట్ బై మళ్ళీ జనవరి సేల్స్ వాల్యూ రిఫరెన్స్ గా తీసుకోండి. అంటే ఎండింగ్ సేల్స్ వాల్యూ మైనస్ స్టార్టింగ్ సేల్స్ వాల్యూ బై స్టార్టింగ్ సేల్స్ వాల్యూ. ఎంటర్ కొట్టారనుకోండి, ఆటోమేటిక్ గా మీకు మంత్లీ గ్రోత్ వస్తుందండి. అది కూడా పర్సంటేజ్ లో రాకపోవచ్చు. ఇక్కడ మీరు హోమ్ ట్యాబ్ లో ఇక్కడ నెంబర్ ఫార్మేట్ అనేది మీకు ఇక్కడ జనరల్ ఫార్మేట్ లో ఉంటుంది, ఇలా డిస్ప్లే అవుతుంది. దీన్ని ఏం చేస్తారు, మీరు పర్సంటేజ్ లో పెట్టుకోండి, అప్పుడే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అంటే ఇక్కడ మీరు ఇండివిజువల్ గా ఫార్ములా ఎలా అప్లై చేశారు, ఈ విధంగా అప్లై చేశారు. ఇక్కడ పారామీటర్స్ ఏందండి, ఎండింగ్ వాల్యూ అలానే స్టార్టింగ్ వాల్యూ, అంటే ప్రెసెంట్ మంత్ అలానే లాస్ట్ మంత్ 2 పారామీటర్స్ ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకుని మీరు ఫార్ములా జనరేట్ చేయొచ్చు. నేనేం చేస్తున్నాను చూడండి, ఈ ఫార్ములా మొత్తాన్ని కాపీ చేస్తున్నానండి, కంట్రోల్ సి. ఓకే, సేమ్ ఫార్ములా క్రియేట్ చేయాలంటే ఎందులోకి వెళ్ళాలి, ఫార్ములా ట్యాబ్ లోకి వెళ్ళండి, నేమ్ మేనేజర్ లోకి వెళ్ళండి. ఇక్కడ న్యూ అనే బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫార్ములా నేమ్ వచ్చి నేను ఇక్కడ మంత్లీ గ్రోత్ షార్ట్ కట్ లో రాస్తున్నానండి. స్పేస్ ఇవ్వకూడదండి, స్పేస్ బదులు మీరు అండర్ స్కోర్ సింబల్ ఇవ్వచ్చు, గ్రోత్ ఈ విధంగా. ఇక్కడ ఫార్ములా వచ్చి ఈక్వల్ టు లాంబ్డా ఓపెన్ బ్రేసెస్
పారామీటర్స్ ఏంటంటే మీ ఇష్టం అండి, ఏబి అని తీసుకుంటారు, లేదంటే అర్థం అవడం కోసం నేనేం చేశాను, ఎండ్ కామా స్టార్ట్ ఇలా తీసుకున్నాను. ఇలా ముందు పారామీటర్స్ తీసుకొని కామా ఇచ్చిన తర్వాత ఆల్రెడీ కాపీ చేసిన ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ ఆ ఫార్ములాని పేస్ట్ చేయండి. కానీ ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవాలి, లేదా మీరు డైరెక్ట్గా ఫార్ములా టైప్ చేయండి. ఎందుకు, ఇక్కడ నేను ఓపెన్ బ్రాకెట్లో ఎండ్ కామా స్టార్ట్, లేదా మీరు షార్ట్ కట్లో అయినా యూజ్ చేయండి కంప్లీట్గా రాయకుండా, ఈ కామా ఎస్. ఓకే, ఇక్కడ బ్రాకెట్లో ఈ మైనస్ ఎస్ క్లోజ్ బై మళ్ళీ ఎస్, ఇలా మీరు ఫంక్షన్ అనేది యూజ్ చేశారు. ఇక్కడ ఇచ్చిన పారామీటర్స్ సింబల్స్ని బట్టి ఫంక్షన్ అనేది యూజ్ చేయండి. ఇప్పుడు క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఇప్పుడు మంత్లీ గ్రోత్తో ఒక ఫంక్షన్ అయితే జనరేట్ అయిందండి. ఇప్పుడు డైరెక్ట్గా యూజ్ చేయండి. చూడండి, ఇదిగోండి సపరేట్గా ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను, ఈక్వల్ టు మంత్లీ గ్రోత్ ఎండింగ్ సెల్ కామా స్టార్టింగ్ సెల్, క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. ఇదిగోండి వచ్చింది. కానీ ఇక్కడ మనకి ఏంటంటే ఫార్మేట్ అనేది జనరల్ ఫార్మేట్లో ఉంది, మీరు పర్సంటేజ్ ఫార్మేట్లో పెట్టుకోండి. సేమ్ ఆన్సర్ వచ్చిందో రాలేదా, దీని ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేయండి, ఆటోమేటిక్గా రిజల్ట్ వచ్చేస్తుంది. ఓకేనా. అండ్ ఈ రిపోర్ట్ చూడండి, ఇక్కడ బేసిక్గా ఏంటంటే ప్రోడక్ట్ నేమ్స్, వాటి ప్రైస్, డిస్కౌంట్ ప్రైస్ ఇచ్చాండి. ఫైనల్ ప్రైస్ కనుక్కోవాలంటే ఇండివిజువల్గా 2 కాలమ్స్లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదండి. ఫార్ములా ఎలా యూజ్ చేస్తాం, ఈక్వల్ టు ప్రైస్ సెల్ని రిఫరెన్స్గా తీసుకోండి, ఇంటూ బ్రాకెట్లో ఇక్కడ 1 మైనస్ డిస్కౌంట్ ప్రైస్ని రిఫరెన్స్గా తీసుకోండి, క్లోజ్ చేయండి. ఇక్కడ ఏంటంటే ప్రైజ్ ఇంటూ 1 ప్రైజ్ అమౌంట్ వస్తుంది, మైనస్ ప్రైజ్ ఇంటూ డిస్కౌంట్ అమౌంట్ ఇక్కడ వస్తుందండి. అప్పుడు మనకి ఫైనల్ ప్రైజ్ వస్తుంది కదండి. ఇది ఫంక్షన్ నార్మల్గా యూజ్ చేసే విధానం. ఇప్పుడు ఎంటర్ కొట్టారనుకోండి, మీకు ఫైనల్ ప్రైజ్ వస్తుంది. ఇప్పుడు ఇదే ఫంక్షన్ మీరు ఏం చేస్తారండి, కస్టమ్ ఫంక్షన్గా జనరేట్ చేస్తారు పారామీటర్స్ని బేస్ చేసుకొని. ఈ ఫార్ములా మొత్తాన్ని మీరు కాపీ చేయండి, కంట్రోల్ సి, ఫార్ములా ట్యాబ్లోకి వెళ్ళండి, నేమ్ మేనేజర్లోకి వెళ్ళండి, ఇక్కడ న్యూ అనే బటన్ని క్లిక్ చేయండి. ఫార్ములా వచ్చి ఇక్కడ నేను డిస్కౌంట్ ప్రైస్ అని ఒక ఫార్ములా అయితే క్రియేట్ చేశాను. ఫంక్షన్ కూడా ఈక్వల్ టు లాంబ్డా ఓపెన్ బ్రేసెస్, ముందు పారామీటర్స్ అండి, ముందు ప్రైస్ తీసుకోవాలి పి కామా డిస్కౌంట్ డి, లేదా 3 క్యారెక్టర్స్ తీసుకోండి, మీ ఇష్టం. పారామీటర్స్ ఎంత లెంతీగానే తీసుకోవచ్చు, మరి హెవీగా కాకుండా అర్థమయ్యేటట్టు ఫంక్షన్ యూజ్ చేసేటప్పుడు అర్థమయ్యే విధంగా మీరు యూజ్ చేయండి. ఇక్కడ కామా ఫస్ట్ పారామీటర్స్ తీసుకున్నానండి, ఇక్కడ ఆల్రెడీ కాపీ చేసిన ఫంక్షన్ పేస్ట్ చేయండి. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈక్వల్ టు తీసేసి ఇక్కడ సెల్ రిఫరెన్స్ i5 అనేది ప్రైస్ కదండి, పి అని తీసుకోండి. అలానే ఇక్కడ J5 సెల్ రిఫరెన్స్ అనేది డిస్కౌంట్ ప్రైస్ కదండి, డి అని తీసుకోండి. అంటే ఇక్కడ పారామీటర్స్ నేమ్స్ ఏదైతే తీసుకున్నారో అదే తీసుకోవాలి. ఇప్పుడు లాంబ్డా ఫంక్షన్ క్లోజ్ చేయండి, ఓకే ప్రెస్ చేయండి. అదిగోండి జనరేట్ అయిందండి. ఇప్పుడు డైరెక్ట్గా ఫంక్షన్ రాస్తున్నా అండి, ఈక్వల్ టు డిస్కౌంట్ ప్రైస్, ప్రైస్ అమౌంట్ కామా డిస్కౌంట్ ప్రైస్, క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. అదిగోండి ఆటోమేటిక్గా రిజల్ట్ వచ్చేసింది. ఎక్కడైనా రాయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇక్కడ ఫంక్షన్ యూజ్ చేస్తామండి, ఈక్వల్ టు డిస్కౌంట్ ప్రైస్, ప్రైజ్ కామా డిస్కౌంట్ ప్రైస్, క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. అదిగోండి 62% లెస్ అయితే మనకి 5380 వచ్చిందండి. అలానే ఇంకొంచెం అడ్వాన్స్ రిపోర్ట్లు చూడండి. ఇప్పుడు ఇక్కడ ర్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. వీళ్ళ సేల్స్ వాల్యూ అనేది 10,000 కన్నా ఎక్కువగా సేల్ చేస్తే ఎక్సలెంట్, 5,000 కన్నా ఎక్కువగా సేల్ చేస్తే గుడ్, లోపు సేల్ చేస్తే యావరేజ్, ఇలా రావాలండి. దీనికి మనం జనరల్గా ఫంక్షన్స్ ఎలా యూజ్ చేస్తాం తెలుసా అండి, మల్టిపుల్ టైమ్స్ ఇఫ్ కండిషన్ యూజ్ చేయొచ్చు, లేదా ఇంకొంచెం షార్ట్ కట్లో ఇఫ్ ఎస్ ఈక్వల్ టు ఇఫ్ ఎస్ అడ్వాన్స్డ్ ఫంక్షన్, ఇది యూజ్ చేయొచ్చు. దీన్ని తీసుకొని స్కోర్ సెల్ని రిఫరెన్స్గా తీసుకొని గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 10,000 ఫస్ట్ కండిషన్, 10,000 కన్నా ఎక్కువ ఉందనుకోండి, ఇక్కడ బ్రాకెట్లో ఎక్సలెంట్ అని రావాలి. మళ్ళీ డబుల్ కొటేషన్ క్లోజ్ చేశాను, కామా మళ్ళీ సేల్స్ అని రిఫరెన్స్గా తీసుకొని గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 5,000 కన్నా ఎక్కువగా ఉందనుకోండి, డబుల్ కొటేషన్లో గుడ్ అని రావాలి. మళ్ళీ సేల్స్ అని రిఫరెన్స్గా తీసుకొని లెస్ దాన్ 5,000 లోపు ఉందనుకోండి, కామా డబుల్ కొటేషన్లో యావరేజ్ అని రావాలి. ఇలా మల్టిపుల్ కండిషన్స్ ఆ ఫార్ములా రాసుకుంటూ పోవాలి అంత లెంతీగా. కానీ ఒకటి చెప్తున్నానండి, లాంబ్డా ఫంక్షన్ మీరు జనరేట్ చేయాలి, ఒక కస్టమ్ ఫంక్షన్ అనేది మీరు క్రియేట్ చేయాలనుకుంటే ముందు నార్మల్ రిజల్ట్ అనేది రావాలంటే ఎలాంటి ఫంక్షన్స్ యూజ్ చేయాలో మీకు తెలుసుండాలండి. దాని ద్వారానే కదా మీరు లాంబ్డా ఫంక్షన్ అనేది క్రియేట్ చేసేది. ఒకసారి కష్టపడితే ప్రతి రిపోర్ట్లో ఈజీగా మన రిజల్ట్ అనేది తీసుకురావచ్చు. ఓకేనా. ఇప్పుడు ఈ ఫార్ములాని క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఇక్కడ సేల్స్ వాల్యూ 5,000 లోపు కాబట్టి ఆటోమేటిక్గా యావరేజ్ వచ్చింది. అంటే ఇక్కడ సేల్స్ని బట్టి ర్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఇంత లెంతీగా మనం తీసుకురావాలండి.
మరి ఇదే ఫార్ములాని నేను కస్టమ్ ఫార్ములాగా ఎలా క్రియేట్ చేసాము, ఈ ఫంక్షన్ని కాపీ చేయండి, ఇఫ్ఎస్ దగ్గర నుంచి మొత్తాన్ని కాపీ చేయండి, కంట్రోల్ సి, ఫార్ములా ట్యాబ్లోకి వెళ్ళండి, నేమ్ మేనేజర్లోకి వెళ్ళండి, ఇక్కడ న్యూ అనే బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ సేల్స్ ర్యాంక్ అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేశారండి. అండ్ ఫంక్షన్ వచ్చి ఈక్వల్ టు ల్యాండా ఓపెన్ బ్రేసెస్. ఇక్కడ పారామీటర్స్ జస్ట్ ఓన్లీ సేల్స్ ఏనండి, ఎస్ అని తీసుకున్నాను, లేదా ఎస్ఏఎల్ ఈ విధంగా తీసుకున్నాను. కాపీ చేసిన ఆ ఫార్ములాని పేస్ట్ చేయండి. పేస్ట్ చేశారు కదండి. ఇక్కడ రిఫరెన్స్ గా తీసుకుంటే C5 అనేది సేల్సే కదండి. C5 ప్లేస్ లో మీరేం చేస్తారు, సేల్స్ అని టైప్ చేయండి, ఎస్ఏఎల్ ప్రతి చోట చేంజ్ చేయండి. ఇక్కడ C5 ప్లేస్ లో సేల్స్, పారామీటర్ నేమ్ ఏదైతే ఇచ్చారో అదే ఇవ్వండి. అండ్ ల్యాండా ఫంక్షన్ ని క్లోజ్ చేయండి, క్లోజ్. ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు డైరెక్ట్ గా ఫార్ములా అప్లై చేస్తాను చూడండి, ఈక్వల్ టు ఇదిగోండి సేల్స్ ర్యాంక్, సేల్స్ అని రిఫరెన్స్ గా తీసుకున్నాను, క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. అదిగోండి వచ్చిందా రాలేదా, క్లియర్ గా అర్థమవుతుంది కదండి. సేమ్ ఇది కూడా ఇంతేనండి, ఇఫ్ఎస్ ఫంక్షన్ యూజ్ చేసి ఇక్కడ ఉన్న కండిషన్స్ ప్రకారంగా ఏం చేస్తారండి, గ్రేడ్ అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేయండి. ఈ విధంగా ఆ స్కోర్ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకొని ఈజీగా మనం రిజల్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. ఇంకా ఎక్స్పర్ట్ లెవెల్లో మన రిపోర్ట్స్ కనుక గమనిస్తే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ రిపీటెడ్ డేటా ఉంది కదండి, రిపీటెడ్ నేమ్స్, రిపీటెడ్ ప్లేస్ లో రిపీటెడ్ ప్రొడక్ట్స్ ని సమ్ వాల్యూస్ కి సేల్ చేశారండి. ఇక్కడ సెర్చ్ బై లో ఏ ప్లేస్ అయితే ఉందో తెనాల్లో ఎవరెవరు ఏ ప్రొడక్ట్స్ ని సేల్ చేశారో నాకు సార్టింగ్ జరగాలి, అంటే ఫిల్టర్ అవ్వాలి, అలానే హైయెస్ట్ వాల్యూ నుంచి లోయెస్ట్ వాల్యూ రావాలి. దీనికి మనం ఫిల్టర్ ఫంక్షన్ యూజ్ చేయాలి, సార్ట్ ఫంక్షన్ యూజ్ చేయాలి. ముందు ఫిల్టర్ చేయాలి, దాని తర్వాత సార్టింగ్ జరగాలి. ముందు ఫిల్టర్ ఫార్ములా ఎలా అప్లై చేస్తాం చూడండి, ఈక్వల్ టు ఫిల్టర్ ఓపెన్ బ్రేసెస్, ఇక్కడున్న ఈ మెయిన్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఓకేనా. అలానే ఫిల్టర్ అవ్వాల్సిన కాలం ఏదైతే ఉందో ప్లేస్ కాలం కదండి, ఆ ప్లేస్ కాలం మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఈక్వల్ టు ఆ ప్లేస్ కాలంలో ప్లేస్ అనేది మ్యాచ్ అవ్వాల్సిన డేటా ఎక్కడుందండి, ఈ సెల్ లో ఉంది, ఈ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకోండి. ఇప్పుడు క్లోజ్ చేయండి, అంటే క్రైటీరియా అది, ఎంటర్ కొట్టండి. ఇదిగోండి తెనాలి ప్లేస్ వాటికి మనకి డేటా ఫిల్టర్ అయిందా లేదా, కానీ ఇక్కడ మనకి సార్టింగ్ అనేది జరగలేదండి, నార్మల్ గానే వచ్చేసింది. సార్టింగ్ జరగాలి అనుకుంటే చూడండి ఇక్కడ ఫంక్షన్ మొత్తం డేటాని సెలక్షన్ చేసి ఫిల్టర్ కాలం ఈక్వల్ టు ఫిల్టర్ వాల్యూ ఏదైతే తీసుకున్నానో ఆటోమేటిక్ గా డేటా ఫిల్టర్ అయింది. సార్టింగ్ కూడా జరగాలనుకుంటే ఫిల్టర్ ఫంక్షన్ ముందే సార్ట్ ఫంక్షన్ యూస్ చేయండి, సార్ట్ ఓపెన్ బ్రేసెస్, ఇందులో ఈ ఫార్ములా మొత్తం కంటిన్యూ అవ్వాలండి. లాస్ట్ లో ఫిల్టర్ ఫార్ములాని క్లోజ్ చేశారు కదండి, ఇక్కడ సింటాక్స్ ప్రకారంగా సార్ట్ ఇండెక్స్ దేని ప్రకారంగా మీకు సార్టింగ్ జరగాలి, సేల్స్ వాల్యూ పరంగా సెలెక్ట్ చేసిన డేటాలో వాల్యూ అనేది ఎన్నో కాలంలో ఉందండి, 4th కాలంలో ఉంది కాబట్టి ఇక్కడ 4 అనివ్వండి. అది అసెండింగ్ ఆర్డర్ లో జరగాల, డిసెండింగ్ ఆర్డర్ లో రావాలా, హైయెస్ట్ నుంచి లోయెస్ట్ కాబట్టి డిసెండింగ్ ఆర్డర్, అంటే ఇక్కడ -1 అనివ్వండి, -1. అర్థమైంది కదండి సింటాక్స్. ఇప్పుడు క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. ఇదిగోండి తెనాలి ప్లేస్ వాటికి మనకి ఫిల్టర్ అయింది, అలానే సార్టింగ్ జరిగిందండి, ఇలా వచ్చిందండి. అంటే ఇక్కడ మీకు రిపీటెడ్ గా ఉన్న డేటాలో మీకు ఫిల్టర్ అయ్యి సార్టింగ్ జరగాలి అనుకుంటే మీరు ఫార్ములా అనేది ఈ విధంగా యూజ్ చేయాలి, ఫిల్టర్ సార్ట్ మల్టిపుల్ ఫంక్షన్స్ ఈ విధంగా యూజ్ చేయాలి. ఇక్కడ మనం పారామీటర్స్ చూసుకుంటే ఆల్ డేటా తీసుకున్నాము, ఫిల్టర్ కాలం తీసుకున్నాము, అలానే ఫిల్టర్ వాల్యూ ఆ సెల్ కూడా రిఫరెన్స్ గా తీసుకున్నాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇదే ఫార్ములాని కస్టమ్ ఫార్ములాగా క్రియేట్ చేయాలి. అలా చేయాలంటే ఈ ఫార్ములా మొత్తాన్ని కాపీ చేయండి, ఈక్వల్ టు కాకుండా రిమైనింగ్ డేటా మొత్తాన్ని కాపీ చేయండి, కంట్రోల్ సి, ఫార్ములా ట్యాబ్ లోకి వెళ్ళండి, నేమ్ మేనేజర్ లోకి వెళ్ళండి. ఇప్పటిదాకా మనం క్రియేట్ చేసిన కస్టమ్ ఫంక్షన్స్ అండి, ఇవి కాకుండా ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను, న్యూ. ఇక్కడ ఫంక్షన్ నేమ్ వచ్చి కస్టమ్ ఫిల్టర్, ఇలా నేమ్ అయితే ఇచ్చానండి. ఇక్కడ నేను ఫార్ములా ఎలా రాస్తున్నా అంటే ఈక్వల్ టు ల్యాండా ఓపెన్ బ్రేసెస్, ఇక్కడ పారామీటర్స్ నేమ్స్ వచ్చి అర్థం అవడం కోసం ఫస్ట్ ఆల్ డేటా రావాలి కాబట్టి ఆల్, దీని తర్వాత పారామీటర్ వచ్చి ఫిల్టర్ కాలం తీసుకోవాలి కదండి, షార్ట్ కట్ లో ఫిల్టర్ కాలం ఇలా కలిపి రాశానండి, అలానే ఫిల్టర్ వాల్యూ ఇలా షార్ట్ కట్ లో రాశాను, ఇప్పుడు కాపీ చేసిన ఆ ఫంక్షన్ ఆ ఫార్ములా మొత్తాన్ని పేస్ట్ చేయండి. ఇక్కడ మీకు ఇందాక మీరు సింటాక్స్ అబ్జర్వ్ చేశారు కదండి, ఫస్ట్ డేటా ఏదైతే ఉందో ఇది ఆల్ డేటా అండి, దీన్ని రిమూవ్ చేసి ఈ రేంజ్ ని ఏం చేస్తారు, ఇక్కడ ఆల్ అని టైప్ చేయండి. అలానే C3 నుంచి C48 ఇదేందండి ఫిల్టర్ కాలం, అక్కడ పారామీటర్ నేమ్ ఏదైతే ఇచ్చారో అది అలానే ఇవ్వండి. అలానే K3 అనేది ఫిల్టర్ సెల్ లుక్అప్ వాల్యూ అనమాట, ఇక్కడ ఫిల్టర్ వాల్యూ ఇలా ఇవ్వండి. ఓకేనండి. అండ్ ల్యాండా ఫంక్షన్ ని క్లోజ్ చేయండి. మీరు కరెక్ట్ గా మీరు ఈ ఫంక్షన్ ఎడిట్ చేసుకోవాలండి, అప్పుడే వస్తుందండి.
ఇప్పుడు ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి నేను ఇక్కడ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను ఈక్వల్ టు కస్టమ్ ఫిల్టర్. ఇదిగోండి ముందు ఆల్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి కామా. ఇప్పుడు నాకు ఫిల్టర్ అవ్వాల్సింది నేమ్ వైజ్ గా నాకు ఫిల్టర్ అవ్వాలండి, హైయెస్ట్ నుంచి లోయెస్ట్ పర్సన్. ఆ నేమ్ కాలం మొత్తాన్ని సెలక్షన్ చేస్తున్నాను కామా. అంటే ఇక్కడ నేమ్ అనేది లుకప్ వాల్యూ ఎక్కడైతే ఉందో ఆ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. ఇక్కడ వేరే నేమ్ ఉండొచ్చు, ప్లేస్ ఉండొచ్చు, తర్వాత చేంజ్ చేద్దాం. ఇప్పుడు క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి మీరు చేంజ్ చేయండి. ఇక్కడ నేను ప్రసాద్ అని ఇస్తున్నాను, ప్రసాద్. అక్కడ ఆటోమేటిక్గా ప్రసాద్ అనే పర్సన్ ఏ ప్లేసుల్లో ఏ ప్రొడక్ట్స్ ఎంతెంత సేల్ చేశాడో హైయెస్ట్ నుంచి లోయెస్ట్ వచ్చిందా రాలేదా. అంటే ఈ కస్టమ్ ఫార్ములాలో మీరు చూజ్ చేసుకున్న కాలం డేటాని బట్టి, కాలం సెల్ని బట్టి ఆటోమేటిక్గా డేటా ఫిల్టర్ అయ్యింది, సార్టింగ్ జరిగిందండి. ఇలా మీరు జనరేట్ చేసుకోవచ్చండి. ఇలా ఎలాంటి రిపోర్ట్లు అయినా సరే రిపీటెడ్గా ఉన్న డేటాలో మీకు కావాల్సినట్టుగా ఒకసారి మీరు ఆ ఫార్ములా కనుక జనరేట్ చేస్తే చాలా ఈజీగా మీరు రిజల్ట్ అనేది తీసుకురావచ్చు. అండ్ లాస్ట్ అడ్వాన్స్డ్ ఫార్మేట్ ఒకసారి చూడండి. ఇక్కడ కూడా రిపీటెడ్ సెల్లర్ నేమ్స్ ఉన్నారండి, రిపీటెడ్ కేటగిరీస్ ఉన్నాయండి, రిపీటెడ్ ప్లేసుల్లో డిఫరెంట్ ప్రోడక్ట్స్ ని సేల్ చేశారు లేదా రెవెన్యూ అనుకోండి. ఇప్పుడు నాకు ప్లేస్ వైజ్ గా సార్టింగ్ జరగాలి. ప్రీవియస్ గా ఏంటంటే ఇక్కడ ఫిల్టర్ అయింది అండ్ సార్టింగ్ జరిగింది హైయెస్ట్ నుంచి లోయెస్ట్. ఇక్కడ ఏంటంటే ఏ ప్లేస్ లో అయితే హైయెస్ట్ సేల్ జరిగిందో ఆ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ లో రావాలి, దాని తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉన్నది రావాలి, థర్డ్ ప్లేస్ లో ఉన్నది రావాలి. అది సేల్స్ వాల్యూని బట్టి. అంటే ఇక్కడ సేల్స్ వాల్యూ అనేది సమ్ జరగాలి అండ్ డేటా అనేది యూనిక్ గా రావాలి, అలానే సార్టింగ్ జరగాలి. అంటే ఇక్కడ మల్టిపుల్ ఫంక్షన్స్ యూజ్ చేస్తామండి. ఒకసారి క్లియర్ గా జాగ్రత్తగా వినండి. జనరల్ గా నాకు ప్లేస్ వైజ్ గా టోటల్ సేల్స్ వాల్యూ రావాలనుకోండి, మనం ఫార్ములా ఎలా అప్లై చేస్తాం, సమ్ ఇఫ్ ఎస్ ఈక్వల్ టు సమ్ ఇఫ్ ఎస్, ఈ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ముందు ఈ సమ్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేస్తాం, హెడ్డింగ్స్ కాకుండా రిమైనింగ్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. మీరు ప్రతిసారి ఇలా డ్రాగ్ చేయకుండా కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని డౌన్ యారో సింబల్ కొట్టిన మొత్తం లాస్ట్ బట్టికి సెలక్షన్ అయిద్దండి కామా. అండ్ నెక్స్ట్ క్రైటీరియా రేంజ్, దేన్ని బట్టి మీకు సమ్ రావాలి, ప్లేస్ వైజ్ కావాలి కాబట్టి ఆ ప్లేస్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఫస్ట్ సెల్ ని సెలక్షన్ చేసి కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని డౌన్ యారో సింబల్ కొట్టండి, లాస్ట్ బట్టికి సెలక్షన్ అయింది కామా. క్రైటీరియా దేన్ని బట్టి రావాలండి, ప్లేస్ వైజ్ గా రావాలి, ఆ ప్లేస్ కూడా యూనిక్ గా రావాలి కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఇక్కడ యూనిక్ అనే ఫార్ములా తీసుకోండి. అంటే అగైన్ ఈ ప్లేస్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఓకే, యూనిక్ ఫార్ములాని క్లోజ్ చేయండి అండ్ సమ్ ఇఫ్ ఎస్ ఫార్ములాని కూడా క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఇదిగోండి ప్లేస్ వైజ్ గా యూనిక్ గా టోటల్ సేల్స్ వాల్యూ వచ్చిందండి. మనకి ఇది కాదు కావాల్సింది, ప్లేసెస్ రావాలి. అంటే సేల్స్ వాల్యూని బేస్ చేసుకొని ఓన్లీ ప్లేస్ అనేది అది కూడా సార్టింగ్ రావాలి, ఆర్డర్ లో రావాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇదే ఫార్ములాని ఎడిట్ చేసి సమ్ ఇఫ్ ఎస్ ముందు సార్ట్ బై అని ఒక ఫంక్షన్ ఉంటుందండి. సార్ట్ బై, సార్ట్ కాదండి, సార్ట్ బై ప్లేసెస్ అనేది యూనిక్ గా రావాలి కాబట్టి యూనిక్ అనే ఫార్ములా తీసుకోండి. అగైన్ ఆ యూనిక్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఓకేనా, క్లోజ్ చేయండి కామా. అంటే సమ్ ఇఫ్ ఎస్ ఫంక్షన్ ముందు ప్లేసెస్ అనేది యూనిక్ గా తీసుకొచ్చి వాటిని మీరు సార్టింగ్ చేశారు. ఆ సార్టింగ్ అనేది ఎలా రావాలి, డిసెండింగ్ ఆర్డర్ లో రావాలి కాబట్టి లాస్ట్ లోకి వచ్చేసి మీరు కామా, ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ లో రావాలి కాబట్టి -1 ఇవ్వండి. ఇప్పుడు క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఇదిగోండి ఆటోమేటిక్ మనకి ఇక్కడ సేల్స్ వాల్యూని బేస్ చేసుకొని ఫస్ట్ హైయెస్ట్ సేల్స్ వాల్యూ జరిగింది తెనాలి, దాని తర్వాత గుంటూరు, విజయవాడ, చీరాల, ఇలా వచ్చిందండి. అంటే ఇంత లెంతీగా మనం ఫంక్షన్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ మనం రేంజ్ అనేది అబ్జర్వ్ చేస్తే ప్లేస్ రేంజ్, సేల్స్ రేంజ్ ఈ రెండు మాత్రమే తీసుకున్నాం. అంటే పారామీటర్స్ అనేది ఈ రెండేనండి, అర్థమైందా. ఇక్కడ ప్లేస్ రేంజ్ అనేది 3 టైమ్స్ తీసుకున్నాం అండ్ సమ్ ఇఫ్ ఎస్ లో స్టార్టింగ్ లో సేల్స్ రేంజ్ తీసుకున్నాం. ఇవి గుర్తుంచుకోండి. ఇక్కడ మనం పారామీటర్స్ నేమ్స్ అనేది చేంజ్ చేయాలి. ఇప్పుడు ఈ ఫంక్షన్ మొత్తాన్ని కాపీ చేయండి, దీన్నే ఒక కస్టమ్ ఫంక్షన్ గా మీరు జనరేట్ చేయాలి. ఆల్రెడీ కాపీ చేశానండి. ఫార్ములాస్ ట్యాబ్ లో నేమ్ మేనేజర్ లోకి వెళ్ళండి, న్యూ అనే బటన్ ని క్లిక్ చేయండి. ఇక్కడ సార్ట్ ఫీల్డ్ అని ఒక ఫంక్షన్ అయితే నేను నేమ్ ఇచ్చానండి. ఇక్కడ ఈక్వల్ టు లాంబ్డా ఫంక్షన్. పారామీటర్స్ ఏందండి, మీరు ఏ ఫీల్డ్ అయితే చూజ్ చేసుకుంటారో ఆ ఫీల్డ్ రేంజ్, ఏదైతే సమ్ అవ్వాలో ఆ సేల్స్ రేంజ్, అంతే కదండి. ఇక్కడ పారామీటర్స్ నేమ్స్ అనేది FR ఫీల్డ్ రేంజ్ కామా, అలానే సమ్ రేంజ్ SR, ఇలా షార్ట్ కట్లు ఇచ్చానండి కామా. కాపీ చేసిన ఆ ఫంక్షన్ మొత్తాన్ని పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ అయింది కదండి. ఇక్కడ యూనిక్ డేటాలో మీకు ఇక్కడ ఫీల్డ్ రేంజ్ ఉండాలి కాబట్టి ఈ రేంజ్ అనేది డిలీట్ చేసి ఇక్కడ FR అని ఇవ్వండి. అండ్ సమ్ రేంజ్ లో దీన్ని డిలీట్ చేసి ఇక్కడ SR సమ్ రేంజ్, అలానే ఇక్కడ ఫీల్డ్ రేంజ్, ఫీల్డ్ రేంజ్ ఎక్కడైతే ఉందో అక్కడ FR అని,
సమ్ రేంజ్ దగ్గర ఎస్ఆర్ అని, అంటే పారామీటర్ నేమ్ ఏదైతే ఇచ్చారో అది ఇవ్వండి అక్కడ. ఓకేనా, మీ ఇష్టం. నేను ఇచ్చినట్టే ఇవ్వాలని రూల్ ఏం లేదండి. ఈ సార్ ఏంది ఎలా ఇచ్చారు, ఇలా ఇస్తే బాగుంటుంది అంటే అలానే ఇవ్వండి, మీ ఇష్టం, మీ చాయిస్. ఇక్కడ మరి ఫీల్డ్ రేంజ్ ఎఫ్ఆర్ అండ్ లాంబ్డా ఫంక్షన్ ని క్లోజ్ చేయండి. ఓకే ప్రెస్ చేయండి, క్లోజ్. ఇప్పుడు నాకు కేటగిరీ వైజ్ సేల్స్ వాల్యూని బేస్ చేసుకుని సార్టింగ్ జరగాలండి. ఓకేనా, ఇప్పుడు ఫంక్షన్ యూజ్ చేస్తున్నా చూడండి. ఈక్వల్ టు సార్ట్ ఫీల్డ్, ఫస్ట్ ఫీల్డ్ రేంజ్, ఈ కేటగిరీ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేశాను. కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని డౌన్ ఏరో సింబల్ కొట్టండి, కామా సమ్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేస్తున్నాను. ఎంటర్ కొట్టండి, అదిగోండి ఆటోమేటిక్ వచ్చేసింది. హైయెస్ట్ సేల్స్ వాల్యూ మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లో జరిగింది, దాని తర్వాత ఫర్నిచర్ లో జరిగింది. అంటే వేరొక ఫీల్డ్ నేమ్ తో నేను సార్టింగ్ చేయాలనుకున్నప్పుడు ముందుగానే నేను ఫంక్షన్ క్రియేట్ చేయడం ద్వారా ఈజీగా విత్ ఇన్ సెకండ్స్ లో వచ్చింది. అదే ఈ ఫంక్షన్ అనేది జనరేట్ చేయలేదు అనుకోండి, ఎంత లెంతీగా ఫంక్షన్ మొత్తం యూజ్ చేయాలి. అవునా కాదా? ఈ ఫంక్షన్ లెంతీగా ఉందా, ఇది లెంతీగా ఉందా, మీరే అర్థం చేసుకోండి. ఓకేనా, ఇలా ఈ లాంబ్డా ఫంక్షన్ ద్వారా మీరు చేసే ఆర్గనైజేషన్స్ లో మీరు చేసే రిపోర్ట్ ను బట్టి ఇలా కస్టమ్ ఫంక్షన్స్ అనేది జనరేట్ చేసుకోండి. అప్పుడు మీ వర్క్ అనేది ఈజీ అవుతుంది. ఓకేనా.